ఈ వీడియో చూసే వాళ్ళకి నేను ప్రతిసారి చెప్పే మాట ఇప్పుడు కూడా చెప్తున్నాను. జనరల్ ఫిషెస్ తినడం తగ్గిచ్చేయండి. ఏంటంటే పెద్ద పెద్ద కండున్నది లేదంటే పెద్ద పెద్ద మాంసం ఉన్న ఫిషెస్ తినడం మానేసి, ఇలాంటి వెరైటీ వెరైటీ ఫిషెస్ తిన్నారనుకోండి, చక్కగా మీకు ఆరోగ్యం బావుంటది. ఇవేమీ ఏంటంటే ఫ్యాబ్రికేటెడ్ అంటే ఐ మీన్ సింథటిక్ ఫిషెస్ కూడా కాదు. అంటే ఇంజెక్షన్ ఇచ్చి పెంచినయో, లేదంటే ఇంకేదన్నా కెమికల్ హ్మ్. ప్రక్రియ చేసి పెంచినయో కాదన్నమాట. సో, ఇలాంటివి మేమైతే సావిడాలు తీసుకున్నాం. సావిడాలు జనరల్‌గా ఎండు చేపలు ఎక్కువ మంది తీసుకుంటారు. సో, పచ్చి చేప సావిడాలు ఇగురు గాని, లేదంటే ఫ్రై గాని పెట్టుకుంటారు. మేము ఇగురు పెట్టుకొని రసం పెట్టుకుందాం అనైతే ఈ సావిడాలైతే తీసుకున్నాను. అసలు ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా అన్ని చిన్న చేపలు తినండి. ఎంత చిన్న చేప తింటే ఆరోగ్యానికి అంత మంచిది. మీకు అంత ప్రోటీన్స్ అయితే దొరుకుతాయి. సో, చక్కగా ఇగురు పెట్టుకుందామని అనుకున్నాను. ఇగురు మనం పెట్టుకునేటప్పుడే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని బాగా ఇంకబెట్టుకున్నాం అనుకోండి, బాగా దగ్గరికి అయిపోవాలన్నమాట. బాగా దగ్గరికి అయ్యే వరకు వాటిల్ని చేస్ బేక్ చేస్తే చాలా చక్కగా వస్తది. అలా వేడి వేడి అన్నంలో యాక్చువల్‌గా బ్రెయిన్ కర్రీ కూడా తీసుకున్నాననుకోండి, అది ప్లస్ ఫిష్ కర్రీ వేసుకొని వేడి వేడి అన్నంలో అరిటాకులో తింటే ఇంకా బావుండేది. కాకపోతే ఎందుకో ఒక అరిటాకుకి మళ్ళీ కుషాయగూడ దాకా ఎవరెళ్తారని చెప్పి ప్లేట్‌లో తినేసామన్నమాట.